మెదక్ జిల్లా నర్సాపురంలో ప్రోటోకాల్ వివాదం ఇద్దరు మహిళా నేతల మధ్య రగడ సృష్టించింది. ప్రోగ్రాం ఆలస్యం కావడంతో అలిగి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి వెలుపగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేపపిల్లలను విడుదల చేశారు. చేపపిల్లల విడుదల కోసం అధికారులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిల ఫోటోలను వేశారు. అయితే అందులో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫోటో చిన్నగా ఉందని ఆమె కార్యక్రమానికి రావడానికి నిరాకరించారు. అంతకుముందు సుహాసిని రెడ్డి చెరువు వద్దకు వచ్చి 2 గంటల పైగా నిరీక్షించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కార్యక్రమానికి రాకపోవడంతో మత్స్యశాఖ ఏడీ మలేషంతో పాటు స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పి కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి కారు దిగి వస్తున్న క్రమంలో వెంటనే సుహాసిని రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కారెక్కి వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యే సునీతారెడ్డి చెరువులో చేపపిల్లల్ని వదిలారు. బాబు ఏం చేయాలి మేము? ఈరోజు నర్సాపూర్ రాయరావు చెరువులో చేపలు వదిలే ప్రోగ్రాం ఉంది మేడం, చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా రండి అని చెప్పడం జరిగింది. టైం అడిగితే 11 o'clock అని చెప్పడం జరిగింది. దానితో నేను 11 o'clock వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మరి సునీతా లక్ష్మారెడ్డి గారు రాకపోవడంతో ఏడీ గారిని అడిగాం, మీరు 11 అన్నారు కదా, మరి టైం చాలా అవుతుంది, ఏమైంది అని అడిగాం. లేదు మేడం 10 minutes అంటూ గంటన్నర గడిచిపోయింది. ఆ గంటన్నర సమయంలో రకరకాలైన విషయాలు రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో వివిధ హోదాల్లో పదవులు అనుభవించారు. మరి ప్రోటోకాల్ వారికి ఎంత ఇంపార్టెంట్ అని వారి ప్రోటోకాల్ గురించి వారు ఆలోచిస్తున్నారో ఎదుటి వారి ప్రోటోకాల్ను కూడా కొంచెమన్నా రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయితే వారు నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి మీరు వెళ్ళండి మేడము, మీరు వెళ్తే వారు వస్తారని చెప్పలేదు కదా. అందుకే పరిస్థితిని నేను అర్థం చేసుకొని నేనే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇదంతా మత్స్యకారుల యొక్క భవిష్యత్ దృష్ట్యా వాళ్ళకు రేపు రాబోయే కాలంలో వాళ్ళకు వచ్చే ఆర్థిక స్థితిగతులకు ఇబ్బందులు జరుగుతాయి, చేపపిల్లలు చనిపోతాయి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.